రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం హఫీజ్పేట్ ప్రేమ్నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ సోషల్ ఉమెన్స్ రైట్స్ వారి సౌజన్యంతో వారి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ పెద్దలు పాల్గొన్నారు. సోషల్ ఉమెన్ రైట్స్ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ న్యాయవాది మాట్లాడుతూ రాష్ట్రంలో మైనార్టీలపైన ఎస్సీ, బీసీ, గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలని కోరారు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మానవ హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ 1993 అక్టోబర్ 12న నేషనల్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలపై దాడులు జరిగినా తమ వంతు సాయం ఎప్పటికీ ఉంటుందని, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ చూపాలని సోషల్ ఉమెన్ రైట్స్ వారు సూచించారు. అదేవిధంగా నూతనంగా ఉమెన్ రైట్స్ సభ్యులకు నూతన ఐడి కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి మచేందర్, తెలంగాణ రాష్ట్ర చైర్మన్ సంపత్ గౌడ్, హర్మాగౌడ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మా షాకీర్, సయ్యద్ నిజాముద్దీన్, బషీర్, మహమ్మద్ నజీర్, ఖాజా, జాయింట్ సెక్రటరీ సయ్యద్ అజాన్ పాషా తదితరులు పాల్గొన్నారు. फ्री मेडिकल कैंप ऑर्गेनाइज किया गया है। ये कैंप नेशनल सोशल जस्टिस फॉर वर्ल्ड ह्यूमन राइट्स काउंसिल की तरफ से इनके जो नेशनल चेयरमैन है डॉक्टर कोपुला विजय कुमार की तहत ये फ्री मेडिकल कैंप ऑर्गेनाइज किया गया था, जहाँ पे लोगों के आई साइट को चेक किया गया, फ्री मेडिसिन दिए गए। मैं तहे दिल से इनका शुक्रिया अदा करती हूँ कि उन्होंने आगे बढ़कर ये स्टेप लिया है कि आवाम की खिदमत करने का, और मैं चाहती हूँ कि ये और ऐसे कैंप लगाएं जिससे आवाम का फ़ायदा हो। मुझे एज अ चीफ गेस्ट यहाँ बुलाया गया था और ये प्रोग्राम जो है यहाँ पे काफ़ी आवाम आई हुई थी जो अपना फ्री मेडिकल चेकअप करा रहे थे, आई टेस्ट करा रहे थे, मेडिसिन। सोशल जस्टिस फॉर वर्ल्ड ह्यूमन राइट्स काउंसिल ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఈ న్యూ హఫీజ్పేట్లో కొంతమంది సభ్యులుగా ఈరోజు ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. వీరి ఆధ్వర్యంలో ఈ హఫీజ్పేట ప్రేమ్నగర్లో ఉచితంగా ఫ్రీ మెడికల్ క్యాంప్, దీనికి అన్నిటికి సంబంధించి కూడా డెంటల్, ఐ పరీక్షలు అన్నీ కూడా చేస్తూ ఉచితంగా మా టీం ఆధ్వర్యంలో హఫీజ్పేట సభ్యులందరూ ఉచితంగా ప్రజల కోసం ఈ విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి, సౌత్ ఇండియా నేషనల్ కమిటీ నుంచి మా సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ టీం కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈరోజు ఒక 7 మంది టీంని కూడా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలో కొత్తగా ఈరోజు నియమించడం జరిగింది. మానవ హక్కుల పరిరక్షణ కోసం దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతోమంది పైన దాడులు జరగడం, మైనార్టీలపైన కావచ్చు, దళితులపైన కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, అణగారిన వర్గాలపైన ఎంతోమంది పైన కూడా ఈ విధంగా దాడులు జరుగుతుండడం సమాజంలో చూస్తూనే ఉన్నాం. అయితే 1993లో అక్టోబర్ 12న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? సమాజంలో అడుగడుగునా నిత్యం మానవ హక్కుల. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.